నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్తో మిల్క్ షేక్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే ఈరోజు కూడా ఇలా చేయమన్నారు. ఈ జ్యూస్ అయితే నిన్న చేశానన్నమాట. ఈరోజు కూడా మాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటే మిల్క్ షేక్ కావాలన్నారు. ఈరోజు కూడా చేస్తున్నాను అన్నమాట. టేస్ట్ చాలా బాగా నచ్చింది మా పిల్లలిద్దరికి అయితే. ఈ డ్రాగన్ ఫ్రూట్తో మిల్క్ షేక్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్తో మిల్క్ షేక్ చేయడం కోసం నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్లో అయితే 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వైట్ కలర్ ఉంటుంది, ఒకటి పింక్ కలర్ అన్నమాట. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఇలా పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్తో చేస్తే మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టపడుతున్నారన్నమాట. చాలా బాగా తాగుతున్నారు. మా పిల్లలైతే ఇలా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇస్తుంటే తింటలేదన్నమాట. అందుకోసం నేను ఇలా మిల్క్ షేక్ చేసిద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్తో ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తాగారు. ఇప్పుడైతే ఈ ఫ్రూట్ని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జాలర్ తీసుకుని కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, నానబెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కాచి చల్లారి పెట్టుకున్న పాలను వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసులకు తీసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. పైన కొద్దిగా బాదం పప్పులు జల్లుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్తో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.